శ్రీవల్లి నాన్న టిఫిన్ బండి వీడియో తీసి రామరాజుకి చూపించిన సేనాపతి. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి నాన్న టిఫిన్ బండి వేస్తున్నాడన్న విషయం సేనాపతి ఎలా తెలుసుకున్నాడు? మరి వీడియో తీసి సేనాపతికి చూపించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా భాగ్యం వచ్చి ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంక అందరూ కూడా వచ్చేస్తారు. ఏంటక్క అలా వదిలేసావా అనగానే, చెప్తుంది కదరా అని చెప్పాను కానీ నాకెందుకో అది నిజమని అనిపించట్లేదు అని చెప్పాను కానీ, నాకు అలాగే అనిపిస్తుందిరా, కానీ మన దగ్గర ఏ సాక్ష్యం లేకుండా మనం ఏమీ చేయలేం కదా అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావత్త అనగానే, అసలు ఆ ఆనందరావు ఆ భాగ్యం గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మనం ఎన్ని సంబంధాలు వచ్చినా చెడగొడుతున్నామని ఏదో సంబంధం దొరకగానే చేసేశాడు ఆ రామరాజు. పూర్తిగా ఎంక్వైరీ కూడా చేయలేదని నా నమ్మకం. అసలు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయి సేనాపతి అనగానే, నేను చేస్తాను కదత్తా అని చెప్పాను కానీ, నువ్వు చేసేది నువ్వు చేయరా, నేను చేసేది నేను చేస్తాను అని చెప్పి ఇంకా సేనాపతి విశ్వక్ ఇద్దరు కూడా అనుకుంటారు, ఎందుకే అస్తమాను ఎదిరింటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు, మీ గురించి మీరు ఆలోచించుకోవచ్చు కదా అనగాని, ఎలా ఆలోచించమంటావమ్మా, ఎలా ఆలోచించమంటావు? నా చెల్లెల్ని నా ఇంటి నుంచి దూరం చేశాడు, జీవితాంతం నేను పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లోనే ఉండేటట్టుగా చేశాడు ఆ రామరాజు. అలాంటి వాడిని అంత ఈజీగా వదిలేస్తానా? అందుకే వాడి పెద్ద కొడుక్కి పెళ్ళి కాకుండా ఎన్నో మాయలు మంత్రాలు చేశాను. అయినా చివరాఖరికి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి సంబంధం కరెక్ట్ కాదని నా అనుమానం. అందుకే తేలిపోతుంది. సేనాపతి విశ్వక్ ఇద్దరూ తెలుసుకుంటానని చెప్పారు కదా, ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎవరేంటో అన్ని విషయాలు బయటకు వస్తాయి. కంగారు పడకమ్మా, ఎందుకు అంత కంగారు పడతావు అని చెప్పి అనేసరికి, నాకు అదే అనుమానంగా ఉంది అత్తయ్య అని చెప్పనగానే, ఈ దేని గురించి అనగానే, ఆ నగల గురించి అని చెప్పనేసరికి, అవును, ఒకసారి వేదవతితో నగల గురించి మాట్లాడాలి. రేపెప్పుడైనా కానీ భద్రావతి ఆ నగలు బయటకు తీస్తే మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది అని చెప్పాను కానీ, సరే అత్తయ్య, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీలు చూసుకుని చిన్నదింతో మాట్లాడండి అని చెప్పి ఇంకా రేవతి కాస్త లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరూ ప్రేమ కథ చెప్పారు కదా, చెప్పిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బుజ్జమ్మ అని పిలుస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వల్లి అయితే, ఇదేంటి అత్తయ్య గారితో మాట్లాడుతున్నారు, మళ్ళీ వీళ్ళంతా కలిసిపోతున్నారు కదా అని చెప్పి అనుకుంటూనే, ఏం కావాలి మామయ్య గారు అని చెప్పనేసరికి, బుజ్జమ్మ అంటూ మళ్ళీ పిలుస్తాడు. పిలిచేసరికి, ఈయన పిలిచేది నన్నేనా లేక నాకు భ్రమగా అనిపిస్తుందా? ఈయన నన్నెందుకు పిలుస్తారులే అని చెప్పి అనుకుని మళ్ళీ అక్కడే గదిలోనే కూర్చుంటుంది. బుజ్జమ్మ అని చెప్పనేసరికి, ఏంటక్క బావ పిలుస్తుంటే నిమ్మకు నీరెత్తనట్టు ఇక్కడే కూర్చున్నావు అనగాని, నిజంగా మీ బావ నన్నే పిలుస్తున్నారా అని చెప్పాను కానీ, ఇప్పటికి 3 సార్లు పిలిచారు అని చెప్పనేసరికి ఉరుకులు పరుగుల మీద వచ్చేస్తుంది. ఏంటండి అని చెప్పాను కానీ, బాగా ఆకలిగా ఉంది, మిల్లుకి వెళ్ళాలి, టిఫిన్ పెట్టు అని చెప్పనేసరికి, అలాగే కూర్చోండి అని చెప్పనేసరికి, నేను వడ్డిస్తాను కదా అని చెప్పాను కానీ, నువ్వు ఏదైనా పని ఉంటే చూసుకోవాలి, బుజ్జమ్మ వడ్డిస్తుంది అని చెప్పి ఇంకా బుజ్జమ్మ వడ్డిస్తూ ఉంటే తింటాడు. తినేసరికి ఇంకా వెళ్తూ అమ్మ వల్లి అని చెప్పనేసరికి, ఏంటి మామయ్య గారు తాళాలు తీసుకురమ్మంటారా అని చెప్పాను కానీ, నీకు ఇచ్చిన తాళాలు అని చెప్పనేసరికి, నా దగ్గరే భద్రంగా ఉన్నాయి మామయ్య గారు అని చెప్పాను కానీ, ఆ తాళాలు ఇటు ఇవ్వమ్మా అని చెప్పి వెంటనే తాళాలు తీసుకుంటాడు. ఇదేంటి మామయ్య గారు తాళాలు తీసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూనే ఆ తాళాలు తన దగ్గర పెట్టుకుని, బుజ్జమ్మ వెళ్ళి పర్సును అది బ్యాగును తాళాలు తీసుకురా అని చెప్పనేసరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని తాళాలు అయ్యి తీసుకొచ్చిచ్చి, ఇదిగో బుజ్జమ్మ, ఇంటి బాధ్యత నీకే అప్పగిస్తున్నానని మళ్ళీ ఇంటి తాళాలు బుజ్జమ్మ చేతిలో పెట్టేస్తాడు. ఇంకా ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. మిగిలిన వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. మంచి నిర్ణయం తీసుకున్నా బావా, అక్క ఇంటి బాధ్యత తన చేయి దాటిపోయిందని ఎంతగానో బాధపడింది. ఇంటి బాధ్యత గురించి కాదు బావా, నువ్వు ఇంటికి పెద్దవాడివి, నీ తర్వాత అక్కే కదా ఇంటి గురించి చూసుకోవాలి. మంచి
మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు నీకు సంతోషమే కదా అని చెప్పనేసరికి, బుజ్జమ్మ మధ్యాహ్నం రావడానికి ఆలస్యం అవ్వచ్చు, ఏదైనా ఉంటే ఫోన్ చేస్తాను, లేదంటే అక్కడికే క్యారేజీ తీసుకుని వచ్చేసేయని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి అనేసరికి, ఇప్పుడు సంతోషమే కదా అత్తయ్య మీకు అనగానే, చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి, ఇదంతా వీళ్ళిద్దరి వల్లే కదా అక్క అని చెప్పాను. కానీ అవును నిజమే మీ వల్లే అని చెప్పి చాలా సంతోషపడుతుంది. ఇంక ఇలాగ విశ్వకు వీళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు కదా. సేనాపతి తన పని మీద తను తిరుగుతూ ఉంటాడు. విశ్వక్ అయితే ఒకరోజు ఫ్రెండ్స్తో తిరగడమే కదా, బలాదూర్ తిరగడమే కదా వాడి పని. ఇంకా అలా తిరుగుతుండగా ఒక చోట టిఫిన్ బండి కనిపిస్తుంది. ఒరే ఆకలిగా ఉందిరా, ఈవేళ నేను ఇంట్లో టిఫిన్ చేయలేదు అనగాని, ఏరా ఎందుకు చేయలేదు అనగాని, పదరా సరదాగా ముగ్గురం టిఫిన్ చేద్దామని ముగ్గురు వెళ్ళేసరికి అక్కడ కాస్త టిఫిన్ బండి దగ్గర ఉండేసరికి, ఒరే ఒక్క నిమిషం ఆగండ్రా, నేను మొహానికి కర్చీఫ్ కట్టుకుని వస్తాను అని చెప్పనేసరికి, ఎందుకు రానగాని పనుంది లేరా అని చెప్పి వెంటనే ఇంకా అక్కడ ఒక అతను వచ్చి, ఒరే నేను చెప్పినట్టు చెయ్యని, మేము యూట్యూబ్ చేస్తున్నాము, మీలా కష్టపడి పనిచేసే వాళ్ళకి వీడియో తీసి పోస్ట్ చేస్తూ ఉంటామని అని చెప్పేసరికి, సరే తీసుకోండి అనేసరికి మర్చిపోతాడు ఆనందరావు. టీవీలో కనిపిస్తున్నాను అంటే సంబరపడతాడు, కానీ ఆ విషయం బయటపడుతుందని ఆలోచన రాదు. ఇంకా సెల్ ఫోన్లో వీడియో చాలా చక్కగా వీడియో తీస్తూ ఉంటాడు. అదంతా తీసిన తర్వాత, ఎందుకురా వీడియో తీయమన్నావు అనగానే, అవసరం రా అని చెప్పి విశ్వక్ కాస్త వీడియోని దగ్గర పెట్టుకుని వెళ్ళి టిఫిన్ చేయండి రా అని చెప్తాడు. చెప్పిన తర్వాత వెంటనే సేనాపతికి ఫోన్ చేస్తాడు. ఏంటి విశ్వ అని చెప్పాను. కానీ అర్జెంటుగా నీతో మాట్లాడాలి నాన్న, ఒకసారి ఏరియాకి వచ్చేసే అనగాని, ఇద్దరు వచ్చేసిన తర్వాత దూరం నుంచి చూపించేసరికి, వీడు ఆ రోజు మనకి ఇంటికి దొంగతనానికి వచ్చిన వాడే కదా అనగానే, అవును నాన్న, వాడు చేసే పనే ఇది, కోట్ల బిజినెస్, ఫైనాన్స్ బిజినెస్ అంటూ ఆ రామరాజు చెప్పిందంతా అబద్ధమే. మరి రామరాజుని వీళ్ళ మోసం చేశారో మరి ఏం జరిగిందో తెలీదు అంటూ మాట్లాడేసరికి, వీడియో తీయాల్సింది కదరా అనగానే, అదంతా నేను చేశాను అని చెప్పనేసరికి, వెంటనే ఆ వీడియో నాకు పంపించరా, ఆ రామరాజుని దుమ్ము దులిపేస్తాను అనగానే, పదనాన్న అని చెప్పి నేరుగా ఇంక అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఏమైందిరా, ఎందుకు అంత ఆవేశంగా ఉన్నారు ఇద్దరు అనగానే, ఆ రామరాజు నిలువెల్లా మోసపోయాడు, వీళ్ళ బ్రతుకులు ఇవి అంటూ వీడియోని కాస్త చూపించేసరికి, వావ్ సూపర్ రా, మంచి పని చేశారు, పదండ్రా ఆ రామరాజు పరువుని తీసేద్దామని చెప్పి ఇది మొత్తం అందరూ కూడా వచ్చేసరికి, ఏంటి నా కుటుంబం మీద ఎప్పుడూ దండెత్తడం తప్ప మీకు వేరే పనేమీ ఉండదా ఏంటి అంటూ రామరాజు అప్పుడే భోజనానికి వచ్చి భోజనం తిందాం అనుకునేసరికి పిలవడంతో బయటికి వస్తాడు. వచ్చేసరికి అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి అస్తమానం నా ఇంటి మీదకి ఎందుకు వస్తున్నారు అంటూ వేదవతి అనగానే, నాకు మీ ఇంటి మీదకి రావడానికి ఏమైనా పని పాట లేదనుకుంటున్నారా, మీరు ఎంతలా మోసపోయారో తెలియచేసుకోవడం. ఏంటి రామరాజు, వచ్చిన సంబంధాలన్నీ కూడా పోతున్నాయని ఒక పేదింటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి పెద్ద ఫైనాన్స్ బిజినెస్, కోట్లలో వ్యాపారం అని గొప్పలు చెప్తున్నావా అని చెప్పనేసరికి, ఏయ్ భద్రావతి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను, నీ చిన్న కొడుకు మధ్య కొడుకు ఇద్దరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెద్ద కొడుక్కి పెళ్ళిళ్ళు జరగట్లేదని, గొప్పింటి సంబంధాలు రావట్లేదని, ఏదో పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికే కోట్లాస్తుందని చెప్పి మభ్యపెట్టి అందరినీ మోసం చేసి పెళ్లి చేసావా ఏంటి అని చెప్పాను. కానీ కోట్లాస్తుందని అబద్ధం చెప్పడం ఏంటి, వాళ్ళు కోటీశ్వర్లే కదా అనగాని, అని నీకు చెప్పారా, వాళ్ళు కోటీశ్వర్లా, ఎలా చెప్తున్నావు, ఎవరికి చెప్తున్నావు, వాళ్ళు సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బ్యాచి, ఒరే విశ్వ అని చెప్పనేసరికి, ఇదిగో నాన్న అంటూ వీడియోను కాస్త చూపిస్తాడు. ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటిది అని చెప్పాను. కానీ ఇదే కాదు, వాళ్ళ కుటుంబమే ఒక దరిద్రం, వాళ్ళు బ్రతికేదే ఒక దరిద్రంలో, మాకంటే మీరు ఎంత పేద లేని వాళ్ళు, మీకంటే వాళ్ళు అంతకు మించి లేని వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు అంతా ఇంతే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. వల్లికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా వల్లి, మీ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతున్నాడేంటి,
పైగా 15 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాను. ఇందులో లాభాలు బాగానే వస్తున్నాయి. మా పుట్టుపూర్వాల నుంచి కూడా ఇవే చేస్తున్నాము అంటూ మీ నాన్న కూడా మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి. ఏంటిదంతా అని చెప్పాను. కానీ మామయ్య గారు, ఆ రోజు మీకు చెప్పాం కదా, ఇడ్లీ సైకిల్ అమ్ముతున్నాడు, ఫైనాన్స్ ఇస్తున్నాడని. అదంతా అబద్ధం. వాళ్ళ నాన్న ఇడ్లీలే అమ్ముతున్నాడు. ఆ రోజు మనకు చూపించిన ఇల్లు కూడా వీళ్ళది కాదు, ఎవరో సినిమా వాళ్ళది. అద్దెకి తీసుకుని వీళ్ళు మా ఇల్లు అంటూ చెప్పారు మామయ్య గారు. వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అంటూ ఇంకా నర్మదా, ప్రేమ ఇద్దరు మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు రామరాజుకైతే. ఇంకా వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వల్లి అంటూ గట్టిగా పిలుస్తాడు రామరాజు. మామయ్య గారు అని చెప్పాను. కానీ వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పనేసరికి ఫోన్ చేయగానే వద్దు బావా, వీళ్ళు కాదు, నువ్వే చేసి రమ్మని చెప్పు. ఒరే చందు, ఫోన్ చేసి రమ్మని రా అని చెప్పనేసరికి చందు కాస్త ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. చెప్పేసరికి వీళ్ళు నగలు కట్ట వేసుకుని ఇంకా హడావిడిగా వచ్చేస్తారు. రావడంతో ఆనందరావు చెంప చెల్లు మనిపిస్తాడు రామరాజు అయితే. ఏంటన్నయ్య గారు, ఆయన ఏం తప్పు చేశారు అనగానే, తప్ప ఒప్ప, మీ కుటుంబం ఏంటో మీరేంటో తెలిసి కూడా ఈ రకంగా మమ్మల్ని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి నా ఇంటి కోడలుగా ఇంటికి తీసుకొచ్చారు. పోనీ మేము మీ ఇంటి కోడలుగా అవ్వాలనుకుంటున్నాం, నా బిడ్డకి పెళ్లి చేయలేకపోతున్నాం. గొప్పింటి సంబంధం కావాలి అని అడుగుంటే నేనే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాడిని కదా. ఈ రకంగా మోసం చేసి ఇంత దారుణంగా ఒడికడతారని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు అనగానే, ఒక్కసారి వీడియో చూస్తే అంతా మీకే అర్థమవుతుంది అంటూ వీడియోను కాస్త చూపించేసరికి ఇంకా వాళ్ళ నోటంట మాట రాదు. ఏం చెప్తామన్నా చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే క్లియర్గా తెలిసిపోతుంది కదా అక్కడ. వాళ్ళు ఇడ్లీలు అమ్మడం, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారో అన్నీ క్లియర్గా తెలిసిపోయి వల్ల ఇంకా ఏం మాట్లాడడానికి అవకాశం లేక సైలెంట్గా ఉండిపోతారు. రామరాజు మాత్రం చాలా కోపంగా అయితే ఉంటాడు. మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మరి ఈ సందర్భంలోనే చందు 10 లక్షల విషయం కూడా బయట పెట్టేస్తాడా? మరి అలా బయట పెట్టేస్తే రామరాజు ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.